పౌలు గారు 14వ పత్రిక మరి 8వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయము 11వ వచనము చదువుకొని 11-12 వచనం చదువుకొని ప్రార్థించండి. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకున్నడని తన పట్టణస్థులకైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయుడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందురు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇంకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. చాలు ప్రార్థించేద్దాం. శిరస్సు వంచుదాం, ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, ఘనమైన దేవుడవు, బలవంతుడైన తండ్రి, నీకు వందనాలు. నీ బల కార్యములు మా పట్ల ఎన్నో చూపిస్తున్నారు తండ్రి, నీకు వందనాలు. అవును ప్రభువా, నువ్వు చేసే ప్రతి ఉపకారమును మేలుని తలచుకుంటే అది మా ఊహకు అందనివన్నీ ఉన్నాయి తండ్రి, నీకు వందనాలు. అయినప్పటికీ ప్రతి దినము మాకు మేలు చేస్తున్నారు, ప్రభు చూపిస్తున్నారు. మరి ఈ యొక్క చివరి ఆదివారములో మరి మమ్మల్ని అందరినీ కూడా చక్కగా సమకూర్చినందుకు వందనాలు. మరి రాలేని బిడ్డలు ఉన్నారు, వారిని కూడా దీవించండి. మరి దీని ఆశీర్వాదములు బిడ్డలకు ధరించేయండి. మరి పరిశుద్ధమైన లేఖనాలను మేము ధ్యానం చేస్తుండగా ఇందులో ఉన్న ప్రతి మాటని మాకు పూర్ణంగా నీ నామంలో తెలియపరచండి. నువ్వు బోధిస్తేనే మాకు అర్థమవుతుంది, నువ్వు ప్రకటిస్తేనే మాలో పరిపూర్ణమైన మారు మనసు అనేది కలుగుతుంది ప్రభువా. కాబట్టి నీ అధికారమునకు మేము ఎల్లప్పుడు అయ్యా నాయన శిరస్సు వచ్చే భాగ్యము మా అందరికీ దయచేయమని మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీరు పొందుకోమని క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభువుని స్తుతించుకోవడం మనందరికీ కూడా చాలా చాలా మంచిది. మరి మంచి సమయంలో మరి పౌలు గారు ప్రియులారా తన చివరి పత్రికగా రాయబడిన హెబ్రీ పత్రికలో కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు, అంటే పూర్వకాలములు, అంటే భూతకాలం, అంటే అయిపోయిన కాలం, ఏది వర్తమాన కాలము, తర్వాత భూత వర్తమాన భవిష్యత్తు అంటారు. అయితే బైబిల్లో ఈ విషయాలన్నీ కూడా మనం చాలా క్షుణ్ణంగా చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్న విషయాలు ఏంటంటే భూతకాలములు, అంటే అయిపోయిన విషయాలని మరలా ఆయన ఏం చేస్తున్నాడు అనంటే తెలియపరుస్తున్నాడు. మనం అనుకుంటాం అయిపోయిన వాటితో మనకి పని లేదు కదా అని, కానీ దేవుడు వాటిని ఏం చేస్తూ ఉంటాడు అంటే మరలా జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అంటే ప్రియులారా, వారు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం, వారు ఎలాంటి క్రియలు కలిగి ఉన్నారో మనం ఎలాంటి క్రియలు కలిగి ఉన్నాం. ఏంటి మనం ఏదైనా ఎవరికైనా ఒక విషయం చెప్పేటప్పుడు మన పూర్వదినాలను జ్ఞాపకం చేస్తాం. ఉదాహరణ, మన పిల్లలు ఉన్నారు అనుకోండి, రే ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడినో చెప్తాం లేదా, అయిపోయిన దాన్ని ఏం చేస్తాం, వారికి మరలా చెప్తాం. ఎందుకని మర్చిపోకూడదని కాదు, ఏంటి వారు కూడా అలాగే ఏంటి ఉండాలని. మీ చిన్నప్పుడు మా తల్లిదండ్రులకి ఎలా భయపడేవారు, ఏంటి వారి మాట తీయకుండా మేము గడప దాటేవారు కాదు. ఇవన్నీ కూడా మన పిల్లలకి ఏం చేస్తూ ఉండేవారు అంటే చెప్తూ ఉంటాం. ఎందుకంటే వారిలో కొంతైనా పరివర్తన అనేది వస్తుందేమో అని మనం ఏం చేస్తూ ఉంటాం, ఆశకులతో పిల్లలు ఆ విషయాల్ని తెలియపరుస్తూ ఉంటాం. అలాగే దేవుడు కూడా జరిగిపోయిన విషయాల్ని మరలా ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే తెలియపరుస్తూ ఉంటాడు.
అది తెలియపరచడం వల్ల మనకి ఏం కలుగుతుంది అంటే కొంచెం జ్ఞానము బుద్ధి అనేది ఏం చేయబడుతుంది అంటే చక్కగా తెలుస్తూ ఉంటుంది. అదే కానీ పూర్వ విషయం మనకి ఎవరు చెప్పలేదు అనుకోండి, ఇప్పుడు మనం జరుగుతున్నాయో కొత్త విషయాలు అనుకుంటారు. మీకు అర్థమవుతుంది కదా, ఇప్పుడు జరుగుతున్నాయే అనుకుంటాం. కాదు ప్రియులారా, పూర్వ దినాలు ఇప్పుడు దినాల కంటే చాలా గొప్పవి, చాలా మంచివి. ఎందుకనంటే ఆ దినాలలో ఉన్న ప్రియులారా ఆరోగ్యాలు కానీ ఆప్యాయతలు కానీ చాలా బలంగా ఉండేవి. చూసారా, మరి ఆ పూర్వ దినాలు ఇప్పుడున్న వారికి చెప్పలేదు అనుకోండి, అప్పుడు కూడా అలాగే ఉండేవారేమో. ఇప్పుడు ఎలా కొట్టుకుని చెప్తున్నారో అప్పుడు కూడా అలాగే కొట్టుకొని చచ్చేవారేమో అనే అభిప్రాయం వారిలో ప్రియులారా పూర్తిగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేస్తున్నామో అప్పుడు వీళ్ళు ఏం కలుగుతుందంటే, ఒకప్పుడు బంధాలంటే ఎలా ఉండేయా, ప్రేమలంటే ఎలా ఉండేయా, ఏంటి పెద్దవారంటే ఎలా గౌరవించేవారు, ఇవన్నీ కూడా వారికి ఎప్పుడైతే మనం చెప్తా ఉంటామో వారిలో కొంచెం కొంత ఏమొస్తూ ఉంటుంది అంటే మంచి పరిజ్ఞానము అనేది వస్తూ ఉంటుంది ప్రియులారా. అలాగే ఇక్కడ దేవుడు కూడా ఏం చేస్తున్నాడు అంటే ఏంటో ఒక చక్కటి విషయాన్ని ఆయన తెలియపరుస్తున్నారు. ఏంటంటే 11వ వచనంలో వారిలో ఎవడును, చూసారండి ఏమంటున్నారంట, వారిలో ఎవడును ప్రభువుని తెలుసుకున్నాడని తన పట్టణస్థులకైనను తన సహోదరులకైనను ఉపదేశము చెయ్యడు. ఎవరు చేయరు? ఇప్పుడు మనకు అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా విన్నారు. ఉదాహరణకి ఐగుప్తులో నుండి ఏంటి చూపించు 6 లక్షల కాల జనాభా వచ్చారు ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి. ఎక్కడికి వెళ్ళడానికి? కానాను భూభాగంలోనికి వెళ్ళాడు. ఈలోగా మధ్యలో ఇంకా జనాభా సంఖ్య 6 లక్షలు అన్నది ఇంకా సంఖ్య ఏమైపోయింది, ఇంకా పెరిగిపోయింది, విస్తరించిపోయింది అన్నమాట. ఇసుక రేణుల వల్లే, ఆకాశపు నక్షత్రాల వల్ల ఇంకా అధికమైపోయారు. అయితే అధికమైపోయిన ఆ సంఖ్య అంతటిలో ప్రియులారా కేవలం ఎంతమంది చేరారు? 2 మాత్రమే వెళ్ళారు. వారు కాలేబు అని ఒక వ్యక్తిని, యెహోషువ అనబడిన. మరి ఆ కనువారందరూ కూడా ఏమైపోయారు? మంచి దారిలో దేవునికి అవిధేయత చూపించడం వలన ప్రియులారా ఏంటి రాలిపోయారు అనేది మనము చూస్తూ ఉంటాం. ఇప్పుడు అదే విషయాన్ని మనం ఆలోచించేటప్పుడు ఏమవుతుందని అంటే ఏంటి, ఆ రోజుల్లోనే ఎంతమంది వెళ్ళారు? 2 వెళ్ళారు. మరి మన సువార్త ప్రకటించడం వలన ఎవరైనా రక్షించబడతారా అనే ఒక ఆలోచన ఏం చేయబడుతుంది అంటే చాలా మందిలోనికి వచ్చేస్తూ ఉంటారు. ఉదాహరణకి నోవాహు ఈ కాలంలో కూడా చూసుకున్నా అప్పటికి కూడా వేల కొలది ప్రజలు ఉన్నారు. ఏంటి ఆ వేల కొలది ప్రజలు ఉన్నప్పటికీ ఆ రోజు ఆ కుటుంబం మాత్రమే ఏం చేయబడ్డది? రక్షింపబడ్డది. కనుమ వారందరూ కూడా ఏమైపోయారు అంటే చూడండి, ఏ తరము చూస్తున్నా సరే దైవభక్తిలో ఉండవలసిన వారు తక్కువే ఉంటున్నారే తప్ప ఎక్కువ అనేది కనబడతలేదు. జాగ్రత్తగా విన్నారు. ఈ విషయాలన్నిటినీ కూడా వారి జ్ఞాపకాల్లో పెట్టుకొని మీరేం చేయడం మానేశారంట? చూసారు, అదే అంటున్నాడు, వారిలో ఎవడును ప్రభువును తెలుసుకున్నాడని. అంటే అందరూ దేవుని బిడ్డలుగానే ఉన్నారే తప్ప దేవుడిని ఏం చేసుకోలేకపోతున్నారంటే తెలుసుకోలేకపోతున్నారు. అది విచిత్రం. అందరూ దేవుని బిడ్డలే. భూమి మీద ఉన్న వారందరూ ఎవరు బిడ్డలేంటి? ఒక ముస్లిం అయినా, ఒక ఐదోడైనా, ఏ తెగవాడైనా అందరు ఎవరు బిడ్డలు? దేవుడి బిడ్డలే. కానీ దేవుడిని ఏం చేసుకోలేకపోయారంటే పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు అనేసి మనుషుల్లో ఏమైపోయిందనంటే ఒక బలమైన నాడి అనేది ఏర్పడిపోయింది. అంటే దేవుడి గురించి చెప్పినా మీరు ఏం చేయబడరు? రక్షింపబడరని
అందరూ కూడా ఏం చేయడం మానేశారని అంటే చెప్పడం మానేశారు. ఇప్పుడు తల్లి చెప్పేది విన్నాను బిడ్డకి, ఇప్పుడు తల్లి ఏం చేసింది? మానేసింది. భార్య భర్తకి చెప్పేది మానేసింది. ఏంటి? భర్త భార్యకి కూడా మానేసింది. స్నేహితులు స్నేహితులకు చెప్పడం అంటే చూడండి, ఇవన్నీ కూడా ఏమైపోయినట్ట, నేను చెప్పినా సరే వారు మారరు, వినరు అని ఒక మనకి మనమే ఏం చేసుకున్నామంట, నిర్ణయాలు తీసేసుకొని మనం ఏం చేసామంటే చెప్పడము అనేది ఏం చేసాం, పూర్తిగా మానేసాం. అదే అంటున్నాడు ఇక్కడ, వారిలో ఎవడును ఏంటి ఎవడో తెలుసుకోడు, నేను తెలుసుకున్నాను కదా, ఇంకా వారు మారరు, వారి గుణం అంతే, వారి లక్షణాలు అంతే, వాడికి ఎన్ని దెబ్బలు పడిన వాడు మారడు అని మనమే ఏం చేస్తున్నాం అంటే వాడిని మొండిగా తయారు చేస్తున్నాం. ఎవరు? మనమే వాడిని ఏం చేస్తున్నాం, మొండోడిగా చేస్తున్నాం. ఇప్పుడు మన పిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఏంటి ఎంత కొట్టినా మారడేంటి అని మనం అంటున్నప్పుడు ఆడు ఏం చేస్తున్నాడు, ఆ దెబ్బకే అలవాటు పడుతున్నాడే తప్ప మారడానికి వాడు అలవాటు పడుతున్నాడు. అంటే మనమే ముందు ఆ బిజము ఏం చేస్తున్నాం, వాడికి వేసేస్తున్నాం. ఆ మాటను వాడు ఏం చేసుకున్నా కొడతారు, దెబ్బలు కొడతారు. ఇప్పుడు దొంగతనం చేసినప్పుడు ఏం చేస్తున్నాడు, ఏంటి ఆ స్టేషన్ తీసుకెళ్తారు, ఏంటి 4 దెబ్బలు కొడతారు, మళ్ళీ తిండి పెడతారు కదా, ఏంటి 4 సెక్షన్ల మీద నన్ను పెడతారు, మళ్ళీ బయటకు వస్తాను. ఇదే వాడికి ఏమైపోయిందని అంటే అలవాటు అయిపోవడం వల్ల వాడి లోపల ఉండి అంతకాలం ఉండి వచ్చినా మళ్ళీ బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ అదే పని చేస్తున్నాడు. చూసారా, ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినా వారికి ఎన్ని చెప్పినా సరే అలాగే ఉండిపోవడం వల్ల పిల్లల ప్రజలు ఏం చేశారనంటే ఆ వైఖరిని పాటిస్తున్నారు. కానీ మనం పూర్తిగా మనం చెప్పేటప్పుడు వాడు మారతాడు అని నమ్మికతో మనం చెప్పాలి. మీకు అర్థమవుతుంది? వాడు వినకపోయినా మనలో ఏముండాలనంటే ఏముండాలి, ఆ మాట వాడిని ఏం చేస్తుంది, మారుస్తుంది, వాడిని బ్రతికిస్తుంది, వాడిని కదిలిస్తుంది. ఉదాహరణకి మనం ప్రార్థనలు చేస్తాం, మనం కనబడినోడి కోసం చేస్తాం, కనబడని వాడి కోసం చేస్తాం. ఏమని చేస్తాం అమ్మా, ఏమని మారాలనే చేస్తాం. కానీ బయటకు వచ్చేమంటారు చూసారా, లోపల చేసేది మనమే, బయటకు వచ్చేది కూడా మనమే. అంటే మనకి ఏది లేదంటే నమ్మకం లేదు. లోపల ఏం చేస్తాం, వాడు మారాలి ప్రభువా, వాడు మారాలి, వాడు మారాలి, వాడు మారాలని నెత్తి నోరు కొట్టుకుంటాం. బయటకు వచ్చిన తర్వాత ఈడే మారతాడేంటి. చూసారా, ఈ విధానాన్ని మనం ఏం చేసామంటే అలవాటు చేసేసుకున్నాం. అదే పోవాలంటున్నాడు గురుదేవుడు. నువ్వు మారాలని చేసావు కదా, అదే గురి కలిగి, అదే నిరీక్షణ కలిగి ఉండు. ముందు మనం నమ్మాలి, వాడు మారుతాడు. ఈరోజు కాకపోతే రేపైనా మారుతాడు, రేపు కాకపోతే ఎల్లుండైనా మారుతాడు. కాలం ఎప్పుడో ఒకలాగా ఉండదు కదా, పరిస్థితులు ఎప్పుడో ఒకలాగా ఉండవు కదా, మారుతా ఉంటాయి కదా. ఆ కాలంలో పాటు వాడు కూడా ఏదో ఒక రోజు ఆ మాట వాడిని ఏం చేస్తుందనంటే పట్టుకుంటుందని. పిల్లల మనం ఏం చేయాలనంటే దాన్ని పట్టు విడవకుండా దానిని మనం ఏం చేయాలంటే ప్రతిదినం వాడు మారాలి మారాలి మారాలని పిల్లరా మనం చేయాలి. మనం కూడా ఒకసారి వచ్చామంటే వస్తామమ్మా, ఒకసారి చేయగలం వస్తామా? అలా ఎంతకాలం ఎంతమంది చేసి ఉండొచ్చు ఆలోచించాలి. ఏంటి ఎంతో మంది మన కోసం చేశారు 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 కాబట్టి అన్ని కలిసాయి కాబట్టి మనం ఏం చేయబడ్డాం, కదలిక అనేది మనలోనికి. అంటే ఇవన్నీ కలిసాయి, అందరు ప్రార్థనలు కలిసాయి కాబట్టి అది బలమైన ధూపంగా మారిపోయింది. కదలిక అనేది మనకి వచ్చింది. అలాగే నీ యొక్క నమ్మిక అనేది ఒక్కసారి అన్ని కూడా ఏమవుతుంది అంటే కలుస్తాయి. నువ్వు ఈ రోజు ప్రార్థన చేస్తావు, ఈ సంవత్సరంలో ఎన్నో చేస్తావు, కానీ అది ఏది కూడా మరుగు. మనుషులైతే మర్చిపోవచ్చు. ఏంటి నువ్వు ఎన్నిసార్లు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసావో నీకు కూడా తెలియదు, కానీ ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. ఆ సంఖ్య ఎంతో తెలుసు. ఆ సంఖ్య అందరికంటే ఎంత ఎక్కువగా ఎవరి సంఖ్య ఉందో ఆయనకి మాత్రమే తెలుసు.
ఆ సంఖ్యలో అందరికంటే ఆ సంఖ్య ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి మారచ్చేమో. అర్థమైందండి? ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏంటి ఆ వ్యక్తి కోసం ఒక 100 సార్లే పలుకుండొచ్చు, ఒక 100 సార్లు చెప్పుకుండొచ్చు ప్రార్థన. అది ఈ సంవత్సరంలో 200 సార్లు చెప్పుకుండొచ్చు. ఈ రెండు సంఖ్యలు ఎక్కువ అవడం వల్ల దేవుడు ఏం చేస్తాడు? అమ్మో ఇంతకాలము ఎన్నిసార్లు నాకు వాడిని జ్ఞాపకం చేసింది. ఏంటి ఉంటది కదా బైబిల్లో మనకు చదువుతాం, లోకస్వార్తలు ఆ విషయాన్ని మనము చదువుతాం. నాకును నా ప్రతి వాదికి న్యాయము చెయ్యాలి. సామి ఏం చేసిందంట? పట్టు విడవకుండా ఆ న్యాయాధిపతికి దగ్గరికి ఏం చేసిందంటే ఇసుకిస్తుందంట, అత్తమానం వెళ్తుందంట, అత్తమానం వాడి పేరు చెప్తుందంట. నా ప్రతివాదికి నాకు నా ప్రతివాదికి ఏం చేయాలి? న్యాయం 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 చేయండి మహాప్రభు అని పిల్లరా ఆయన వేడుకున్నప్పుడు ఆయన మనసు చెప్తాడు అక్కడ, నేను ఎవరికి భయపడను, ఎవరితో నాకు పని లేదు, కానీ ఈమె నన్ను ఏం చేసిందంట? కదలిక అనేది తీసుకుని వచ్చింది. చూసారా? ముందు సంవత్సరం మనం 100 సార్లు చేసాం, 100 సార్లు చేశాను కదా, ముందు సంవత్సరంకి ఈ సంవత్సరం నుంచి చేయక్కర్లేదు మనం అనుకోదు. ఆ 100కి మరొకటి సంఖ్య పెట్టు, 101, 102, 103, 104. ఈ సంఖ్య అలాగా పిల్లరా పెరిగిపోతూ ఉంటే బరువు ఎక్కువైపోతుంది, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, ఒక నిచ్చెనగా వెళ్ళిపోతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెట్టుగా పిల్లరా తయారైపోయి చివరికి ఆ మెట్టు ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఎంతసేపు వెళ్ళదు. అయితే మనం చేయడమే లేదు. అదే అంటున్నాడు ఇక్కడ. ప్రజలు అనుకుంటున్నారంట వారిలో ఎవడును అని వీడు నిర్ణయించుకుంటున్నారు. సరే ఎవరు అనుకుంటున్నారు? మనమే అనేసుకుంటున్నామంట. ఎంత విచిత్రం ఏంటి అసలు! నువ్వెవరు నేనెవరు అలా నిర్ణయించుకోవడానికి ఏంటి? మనం నిర్ణయించుకోవడానికి మనకు హక్కు లేదు, అధికారం మనకి లేదు. అదే చెప్తున్నాడు, నీ తలంపు పుట్టక మునిపే నాకు తెలుసు, అయితే నీలా తలంపు పుట్టకూడదు. ఏమని? వాడి దేవుళ్ళలోకి రాడని నువ్వు డిక్లేర్ చేయొద్దు. నువ్వు అసలు అనుకోవద్దు, అలాంటి ఆలోచన నీకెందుకు? అది నా పని. అది ఎవరి పని ఏంటి? నువ్వు అనుకుంటూ వచ్చేస్తాడు ఎవడైనా? మన పిల్లలు ఉన్నారు, మనం అనుకుంటూ వచ్చేస్తాడా? అసాధ్యం. అది ఎవరు అనుకోవాలి? ఎవరైతే ఆయన ఆకర్షించాలి, వాడిని ఆకర్షిస్తేనే ఎవడైనా ఆయన వద్దకి. అయితే ముందు వాడిని ఆకర్షించేలాగా మనం ఆయన దగ్గర ఏం చేయాలి? విజ్ఞాపనలు చేయాలి. మాటి మాటికి వాడి కోసం మనం చెప్తూనే ఉండాలి. అయ్యా నా బిడ్డని, నా ఇంటి వారిని జ్ఞాపకం. అదే అన్నాడు ఇందాక యెహోషువ, మీరు ఎలా వెళ్ళిపోయినా పోండి, నేనైతే నా పిల్లలతో సహా నా ప్రభువులోనే ఉంటామని సగౌరవంగా బలంగా చెప్పుకుంటున్నాడు. అలాంటి ఆలోచన ఇప్పుడు మనందరిలోనికి రావాలి. ఏ సంవత్సరంలో నా దేవుడు ఏం చేస్తాడు? నా ఇంటి వారిని రక్షిస్తాడని దృఢమైన నమ్మకం ఎవరిలో ఉండాలి? చేసేవాడికే కదా ఉండాలి. అన్నం వండుతున్నాం అంటే అందరూ తినాలనే కదా ఉండాలి. బాధ చూసి వెళ్ళిపోవాలని ఉంటారు. ఏమా అందరూ కూడా సంతృప్తిగా తినాలనే ప్రతి తల్లి వండాలి. అలాగే మన ప్రార్థన కూడా, ప్రతి ప్రార్థనలో నా దేవుడు వింటాడు. ఈ రోజు కాకపోతే రేపైనా వింటాడు, రేపు కాకపోయినా ఎల్లుండైనా వింటాడు. కానీ వినడం ఖాయం, కార్యము చేయడం కూడా ఖాయమే అనే దృఢ నమ్మకంతో ప్రతి అడుగు ముందుకు వేయాలి. అందుకే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, వారిలో ఎవడనో ప్రభువును తెలుసుకున్నాడని తన పట్టణస్థునికైనను ఉపదేశము అనేసరండి. మారతాడేటండి చెప్తే, వాక్యం చెప్తే మారతాడేటండి ఏంటి అనుకోరా? మరి ఒకప్పుడు ఇందులో ఎవరు వచ్చేవారు కాదు, ఇక్కడ ఒక్కడనే వచ్చేవాళ్ళు, ఇద్దరు కూర్చునే వాళ్ళు, గోళ్ళకి చెప్పుకునే వాళ్ళు. ఏంటి ఆ బయట చెప్పుకునే వాళ్ళు, అక్కడ చెప్పుకోవడం, ఇక్కడ చెప్పుకోవడం, అంతే. ఏంటి అలాగే చూసారా? ఈరోజు ఇక్కడ ఒక మందిరం ఉందని,
ఏంటి ఇక్కడ ఏంటి దేవుని బిడ్డలు వస్తున్నారని, ఎంతో మంది బిడ్డలు వస్తున్నారు. ప్రియులారా, ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఏంటి చేతులెత్తి దండం పెడుతున్నారు ఈ గృహాన్ని. ఒకప్పుడు ఉమ్మేసేవారు, ఒకప్పుడు చేదరించేవారు. చిచ్చి ఇదేంటి ఇల్లు ఏంటని భయంకరంగా చూసేవారు. కానీ ఈ రోజు అయితే 2 చేతులు దండం పెడతారు. అంటే అలా చేస్తాడు ఆయన. అయితే ఎవరు రావట్లేదు కదా అని మనం ప్రియులారా అలాగే ఉండిపోతే ఎవరు రక్షించబడతారో ఆలోచించి. అందుకే మళ్ళా నిరీక్షణ అనేది ఏంటి కోల్పోకూడదు ప్రియులారా. అదే అంటున్నాడు, వాడు మానేశారంటే అలాగా. చూసారు అంతే చక్కగా అంటున్నాడు అక్కడ 11వ వచనంలో ఆయన అంటున్న మాట, ఉపదేశము చెయ్యుడు. చూసారు ఏం చేశారు? చెయ్యుడు. ఒకనాడు మనం చూస్తాం, యోనా గారు నినివే పట్టణానికి వెళ్ళలేదు. వారందరూ ఎవరు? అన్యజనులు. ఎవరు వారు? అన్యజనులు. ఏమనుకుంటున్నాడు? ఏంటి ఇదిగో ఉగ్రత వచ్చేస్తుంది, మీరు చనిపోతారు ఏంటి అని దేవుని యొక్క మహా ఉగ్రత వచ్చేస్తుందని ఎవరితో చెప్పమన్నాడు? నినివే పట్టణస్థులకు చెప్పమన్నాడు. అయితే చిత్రం ఏంటంటే ఉగ్రత రాలేదు. ఏం రాలేదు? ఉగ్రత రాలేదు. ఏమొచ్చింది? కరుణ వచ్చేసింది. దేవుడు ఏమని చెప్పాడు? ఉగ్రత వచ్చేస్తుంది, నశించిపోతారు పట్టణస్థులందరూ కూడా అని చెప్పు నాయన అన్నాడు. అయితే ఆ మాట ఏం చేశాడు? వెళ్ళాడు, చెప్పాడు, ప్రకటించేశాడు. వారందరూ కూడా ఏం చేశారు? ఏంటి గోడు పట్టాలు రాజుతో సహితం అందరూ కూడా ఏం చేశారమ్మా? ఏంటి విజ్ఞాపనలు, యాచనలు అడుక్కున్నారు. ప్రభువా మా పట్టణాన్ని, మా ప్రజలు. ఏంటి వాళ్ళందరూ ఎవరు? అన్యజనులు. మరి వారి ప్రార్థన వెళ్ళలేదా? ఏమో వెళ్ళలేదా? కొన్ని ఒక్కరినైనా నశింపజేశాడు ఆ పట్టణంలో? లేదే. చెప్పిన మాటను పట్టుకొని ఏం చేశారు? ప్రభువుని అర్థించారు. అయ్యా నీ ఉగ్రతని ఆపండి, మీరు చేసిన తప్పేంటి, మీరు చేసిన పాపం ఏంటి అని వారందరూ చిన్న బిడ్డలు మొదలుకొని అందరూ కూడా ఆయన దగ్గర పశ్చాత్తాపడినప్పుడు పిల్లల దేవుని యొక్క ఉగ్రత ఆగిపోయి ఏమొచ్చిందంట? ఆయన మహా కనికరము దిగిపోయింది. ఎందుకు ఇప్పుడు ప్రకటించిన వ్యక్తి ఏమనుకుంటున్నాడు? చంపేయాలి కదా ప్రభువా. ఏమంటున్నాడు? నువ్వు చంపకుండా వారిని ఎందుకు కరుణించావు అని దేవుడి మీద ఏమంటున్నాడు? అంటే చూసారా మనుషుల నిర్ణయాలు చూడండి ఎలా ఉంటాయి. అదేంటి శిక్షిస్తానన్నావు కదా, మరి నువ్వు శిక్షించాలి కదా, ఎందుకు కరుణ చూపావని ఎవరు నిలదీస్తున్నాడు? అది మానవుడు అలా తయారైపోయాడు. అంటే ఎప్పుడు కూడా ఎదుటి మనిషి పాడైపోవడమే వీడికి ఇష్టపడతాడే తప్ప బాగుపడ్డ ఎదుటి మనిషికి ఎప్పటికే నచ్చదండి. ఏంటి అలాగే చూడండి, ఈరోజు ఎంతో మంది దోచుకుంటున్నారు, అన్నీ దోచేసుకుంటున్నారు. పిల్లలు అడుగులు సహితం ఈ రోజు కనబడతలేదు. ఏంటి అన్నిటిని కూడా పిల్లలు ఒక ఉదాహరణకి భూమి మీద ఉన్న వాళ్ళందరూ చనిపోయాడు, ఒక్కడే బతుకున్నాడు అనుకోండి, అడిగేనా ఉపయోగం ఉందా? చెప్పండి. ఏమ్మా ఏమైనా ఉంటుందా? అందరినీ చంపేసి ఆడొక్కడే బ్రతికితే అడిగైనా ఏమైనా ఉంటుందని చెప్పండి. అందరూ ఉంటేనే ఆడికి విలువ. ఎవడో లేకుండా ఆడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి, ఆడికి ఏ విలువ ఉంటుంది చెప్పండి. ఏంటి అలాగే దేవుడు అదే చూస్తాడు. అందరూ ఉండాలి అనుకున్నాడు. కానీ యోనా గారు ఏమనుకున్నాడు అంటే ఏంటి ఈ పట్టణస్తులందరినీ 120,000 మందిని ఏమైపోవాలనుకున్నాడు? నశించిపోవాలని అనుకుంటున్నాడు. అప్పుడు చెప్తున్నాడు, ఒక ఉదాహరణ చూపిస్తాడు, ఒక చెట్టుని చూపిస్తాడు. ఏదో ఒక చొర చెట్టుని చూపిస్తాడు. దాన్ని వాడి విత్తలేదు, దానికి నీరేయలేదు, దానికి ఏ విధమైన కాపు లేదు. ఏంటి అప్పటికప్పుడే మొలిచింది, అప్పటికప్పుడే ఎండిపోయింది. కానీ ఆ చెట్టు మీద ఏం కలిగి ఉన్నాడు ఆ భక్తుడు? ఏం కలిగి ఉన్నాడు? జనలేని ప్రేమ వచ్చేసింది ఒక చెట్టుకి. కానీ మరి ఆయన స్వారూప్యములో, ఆయన పోలికలలో సృష్టించిన వ్యక్తిని ఏంటి మరి తీసేయాలంటే దేవుడు ఎంత ఆలోచిస్తాడా? ఏమా
మనం అందరం ఎవరు పోలిక? మరి తీసేయాలంటే తీసేస్తాడా? నువ్వంటే తీసేస్తాడా? నువ్వంటే తీసాడు. నేను అనుకోకపోయినా తీసాడు. అది ఆయన ఇష్టం. జీవ మరణములు ఆయన వశం, ఆయన చేతుల్లో ఉన్నాయని. కానీ నువ్వు నేనేం చేయాలి? బ్రతికించు ప్రభువా అనే ప్రార్థన చేయాలి, రక్షించు ప్రభువా అనే ప్రార్థన చేయాలి, వారందరినీ దైవత్వంలో నడిపించు నాయననే చేయాలి. అంతే తప్ప మనమేదో నిర్ణయాలు తీసేసుకొని మనమేదో ఆలోచించుకొని వాడికి నువ్వు ఉపదేశం చేయకుండా ఉండడానికి, అదే ఉపదేశం చేస్తానే ఉండాలి తప్ప ఉపదేశమును ఎప్పటికీ నువ్వు మానకూడదు. ఉపదేశం మానేవంటే నువ్వు ఎవరిని విడిచిపెట్టినట్టానంటే సాక్షాత్తు దేవుణ్ణే విడిచిపెట్టేశావు. అందుకే ప్రియులారా, మన ఇంటి వారందరికీ కూడా ప్రతిరోజు నేను చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, నేను నా దేవుణ్ణి సేవిస్తున్నాను. మీరు కూడా సేవించండి, మీరు బాగుపడతారు, మీకు ఆరోగ్యం ఉంటుంది, మీకు ఆయుష్ ఉంటుంది అని మన ఇంటి వారిలో కూడా మనం చెప్పుకోవాలి. ఏంటి? బయట వారికే కాదు, మన ఇంటి వారికి కూడా అదే చెప్పాడు యెహోషువ. నేనును మన ఇంట్లో చాలా మంది మారరు. కానీ నేను ఎప్పుడు ఏ మాట చెప్పుకోవాలి? నేను నా దేవుడిని సేవిస్తాను, నేను నా దేవుడితోనే ఉంటాను, నా దేవుడితో ఈ శాశ్వత జీవితం అంతా అని మనం నిరభ్యంతరంగా చెప్పుకోవాల్సిన వారు. అయితే ప్రభు అంటున్నాడు కింద వచ్చిన వెంటనే, ఉపదేశము చేయుడు వారిలో చిన్నలు మొదలుకుని పెద్దల వరకు అందరూ. చూసారా వీళ్ళేమనుకున్నారు? ఎవడు మారుతాడు? చిన్నవాడు ఎవడు మారుతాడు? ముసలివాడు ఎవరు మారుతాడు? నేనేం చేశారు? వదిలేశారు. కానీ ఆయన ఏమో వాగ్దానం ఇస్తున్నాడు. ఎవరినంట? చిన్న బిడ్డలు మొదలు వృద్ధుల వరకు అందరు ఎవరి వశంలో ఉన్నారు? మార్చేది ఆయన కదండి. నువ్వు చెప్పడమే నీ ధర్మం, చెప్పాలి. నేనేం చేస్తానంట? పిల్లల్ని మారుస్తాడు. ఆయన వశమే కదా, ఆయన చేతుల్లోనే కదండి. అయితే ముందు మనం ఏం చేయాలి? ఆ మాటని చెప్పాలి. ఆ మాట చెప్తే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ప్రియులారా పైనుండి చక్కగా ఇలా అందరూ మారిపోవాలని ఒక మాట చదివితే మారిపోరా చెప్పండి? ఏమో మారరా? రెప్పపాట్లో మారిపోరా చెప్పండి? ఇలా అందరూ మార్చబడును గాక అని అనగానే అందరూ మారిపోరా? మారిపోతారు ఎంతసేపండి. కానీ దేవుడు ఏం చేసాడు? అలా అది కాదు చేయవలసింది. ముందు వారికి ఏం ప్రకటించాలి? వర్తమానమును సువర్తమానమును ప్రకటించాలి. అది ప్రకటించిన తర్వాతే ఏం చేయబడాలి? మార్చబడాలి. అప్పుడు వారిలో ఏమవుతుందంటే స్థిరత్వము అనేది చక్కగా ఉంటుందన్న. అందుకే అంటున్నాడు ప్రభు మంచి మాట, కిందకు వస్తాడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. కానీ మీరు అనుకుంటున్నారు వారు మారదని, నేను అనుకుంటున్నాను వారు మారుతారు. ఎవరిది నిలబడుతుంది? ఎవరిది నిలబడుతుంది చెప్పండి? నువ్వు అనుకున్నది నిలబడదు, ఆయన అనుకున్నదే నిలబడుతుంది. అందుకే మనం అందరం కలిసి ఆయనతో నిలబడదాం. ఆయనతో పాటు మనం కూడా ఏం చేద్దాం? సువార్తని ప్రకటిద్దాం. ఇక్కడ ఆయన మనకు చెప్తున్నాడు, మనం వెళ్ళి లోకంలోనికి చెబుతున్నాం. ఈ విధానాన్ని మనం ఎల్లప్పుడూ పాటిస్తే మనలో ఉన్న చిన్నపిల్లాడు రక్షించబడతాడంట, మన ఇంట్లో ఉన్న పెద్దవారు కూడా రక్షించబడిపోతారు. ఇది మనం గట్టిగా ప్రియులారా పట్టుకొని ఉంటాం. కానీ ఆయన మారడాన్ని నువ్వు ప్రార్థన చేయాలి. వాడు రాడని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే ప్రియులారా గద్దించేవాడు ఎవరు? ప్రేమించేవాడు ఎవరు? ఆయన. వెంటనే ముడిచండి కింద నేను వారి దోషములను విషయమై ఏం కలిగి ఉన్నానంట? అదేనమ్మా. సరే, చిన్నపిల్లలు పెద్దవారు
వారిలో ఉంటున్న ప్రతి దోషమును, ఏంటి దోషములను విషయం ఆయన ఏం కలిగి ఉన్నాడట? వారి పాపములను జ్ఞాపకం చేసుకోనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. చూసారండి ఎంత ఎక్కడి నుంచి ఎక్కడికి దిగిపోయింది చూసారా? ఈ చిన్న పిల్లలలో పెద్దవారిలో ఉంటున్న దోషాలు వీటన్నిటిని తీసివేసి ఆయన ఏం పడుతుందంటే వారి మీద దయ. దేవుడికి ఏం పుట్టిందమ్మా? దయ పుట్టిందంటే నువ్వు ఇంకెన్ని చేసినా ఏం చేయబడతావు? క్షమించబడిపోతావు. క్షమాగుణము వచ్చేసింది. తెలుసు కదండి. ఒకసారి ఒక మంచి మనకు ఒక ఏంటి చిన్న ఉపమాన రీతికి ఏంటంటే, ఇద్దరు స్నేహితులు ఉన్నారు, చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఏంటి ఈ ఇద్దరు స్నేహితులు హోటల్కి వెళ్ళారు. ఏంటి అంటే ఎప్పుడు స్నేహితులు అని అంటే చిన్నప్పుడు స్నేహితులు, చాలా కాలానికి వారు ఏమైపోయారంటే కలుసుకున్న తర్వాత ఈ ఒకరికొకరు చాలా ఏంటి ప్రేమగా మాట్లాడుకుంటున్నారు, చక్కగా అన్ని విషయాలు చెప్పుకుంటున్నారు. ఈలోగా పిల్లలు వారు ఏమైందని అంటే వారికి వెళ్ళిన వాటిల్లో ఏంటి ఇంకా ఆ ఇద్దరు కూడా చక్కగా తినేసారు. ఏం కట్టుకోవాలి? ఏం కట్టాలమ్మా? బిల్లు కట్టాలి. అప్పుడు వారు ఏం చేస్తున్నారంటే నేను కడతానని ఒక్కొక్కరు ఏం చేసుకుంటున్నారంటే వాదాభిప్రాయాలు చేసుకుంటున్నారు. అయితే ఈలోగా ఈడు జబ్బులు ఎంత ఎత్తున్నాడు, ఏంటి జబ్బులు ఎంత ఎత్తున్నప్పుడు లాక్కుంటున్నాడు. ఎందుకు నేను కడతాను లాక్కుంటుంటే ఈలోగా చేతిలో పిస్టల్ ఉంది. ఏముంది? పిస్టల్ ఉంది. ఈ ఇద్దరి తడువులాటలో ఏమైపోయిందని అంటే ఈ ప్రాణ స్నేహితుడికి అంటే పిస్టల్ తెచ్చినోడు కాకుండా ఏంటి తన స్నేహితుడికి అది ఏం చేసిందనంటే ఆ కంగారులోని ఆ పిస్టల్ ఉన్న బుల్లెట్ కాస్త వెతికి తగ్గిపోయింది. ఎప్పుడైతే తగలగాన ఆ స్నేహితుడు వెంటనే ఏమైపోయాడంటే స్పాట్ లోనే చనిపోయాడు. ఈ చనిపోవడంతో ఇంకా ఆ స్నేహితుడికి ఎంతో తీవ్రమైన వేదన వచ్చేసింది. అయ్యో కలుసుకున్నాము, చేతులారా కుమారుడు నా చేతుల్లోనే ఏమైపోయాడు, నా స్నేహితుడు చనిపోయాడని చాలా తీవ్రంగా పిల్లరా ఆ బిడ్డడు ఆ వ్యక్తి చాలా బాధపడిపోతుంటే ఏంటి ఏం జరిగిందనంటే అతని యొక్క సత్ప్రవర్తన అనేది ఉంటుంది కదా, అంటే తెలియకుండా జరిగింది, కావాలని చేసింది కాదు కాబట్టి, అనుకోకుండా సంఘటన జరిగింది కాబట్టి అలాంటి వారికి ఏం కలుగుతుంది అని అంటే కొంచెం విసులుబాటు అనేది కలుగుతుంది. ఏంటి విసులుబాటు అంటే ప్రియులారా మనం అనుకోకుండా జరిగింది కాబట్టి దానికి విసులుబాటు ఏంటంటే ఏంటి ఏ వ్యక్తి అయితే ప్రియులారా ఇతని చేతుల్లో చనిపోయాడో ఆ వ్యక్తి గవర్నర్కి ఏం పెట్టుకోవచ్చు అని అంటే ఏంటి అర్జీ అనేది పెట్టుకోవచ్చు. ఏం పెట్టుకోవచ్చు? ఎందుకంటే అనుకోకుండా ఇది ప్రమాదము జరిగిపోయిందని మరలా దాన్ని ఏం చేసుకోవచ్చు అంటే ప్రియులారా గవర్నర్ గారికి ఏం పెట్టుకోవచ్చానంటే అర్జీ పెట్టుకోవచ్చు. అయితే ఆయన వచ్చి చెప్తున్నాడంట, అయ్యా ఇలాగ నువ్వు అర్జీ పెట్టుకో, ఏంటి నీకు శిక్ష తగ్గుతుంది, లేక నీకు పూర్తిగా ఏంటి అందులో నుంచి విడుదల నీకు వస్తుందనేసి పలుమార్లు ఆ లాయర్ గారు వచ్చి వ్యక్తికి ఏం చేస్తున్నాడు అంటే చెప్తున్నాడు. కానీ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే లేదు, నేనే నా చేతులారా వ్యక్తిని చంపేశాను అదే మనోవేదనతో అదే మనోదుఃఖంతో వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే కురిగిపోతున్నాడు. కానీ లాయర్ వస్తున్నాడు, ఏం చెప్తున్నాడు? అయ్యా అర్జీ పెట్టుకో, గవర్నర్ గారికి ఏంటి క్షమాభిక్ష ఏంటి పెడతాడు, ఆయన నీకు పూర్తిగా విడుదల కలుగుతుందని ఆయన చెప్పినా సరే ఈ స్నేహితుడు ఏం చేయలేదంటే వినకపోవడం వల్ల ప్రియులారా చివరికి ఆ వ్యక్తికి ఏం చేయబడ్డదనంటే ఏంటి ఉరి శిక్ష అనేది ఖాయమైపోయింది. అయినా సరే లాయర్ ఏం చేస్తున్నాడు? ఎందుకంటే ఒక ప్రాణం విలువ తెలుసు కాబట్టి ఆ ప్రాణం పోకూడదని లాయర్ మాటికి వచ్చి చెప్తున్నా సరే ఈ స్నేహితుడు ఏం చేస్తున్నాడు అంటే దాన్ని నిరాకరిస్తున్నాడు. అయితే ప్రియులారా చివరికి
ఏంటి అతనికి ఉరిశిక్ష అనేది ఖాయమైపోయింది. ఇంతకీ అప్పుడు ఆ వ్యక్తిని ఉరిశిక్ష ఉరి తీసేసారు. ఇంతకీ దేన్ని బట్టి ఉరి తీసేశారని అంటే వాడు చేసిన నేరాన్ని బట్టి కాదు. గవర్నర్ గారి దగ్గర నుండి ఏమొచ్చింది? ఏంటి క్షమాభిక్ష అనేది వచ్చింది కదా, దానిని ఏం చేసాడు ఈ వ్యక్తి? నిరాకరించాడు. దాని వల్ల ఏమైపోయాడంటే ఉరిశిక్ష అనేది అమలైపోయింది. ఇది వాడు చెప్పినందుకు రాలేదు, గురిశిక్ష పడలేదు. దేనిని కాదనడం వల్ల వచ్చిందనంటే గవర్నర్ దగ్గర నుండి వస్తున్న ఆ క్షమ అనేది నిరాకరించడం వలన ఆ వ్యక్తికి ఏమొచ్చిందనంటే గురిశిక్ష అనేది వచ్చింది. అలాగే దేవుడు కూడా ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఆయన మన దోషములను ఏం చేస్తున్నాడు చూసారు? ఎంత చక్కగా అన్నాడు. మనందరి మీద ఆ చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు వారి దోష విషయమై ఆయన ఏమైనా దయ. అంటే గవర్నర్ గాని ప్రియులారా ఆ మాట చెప్పినప్పుడు ఆ స్నేహితుడు విని గవర్నర్ కి ఒక లెటర్ రాసుకుంటే ఆ వ్యక్తికి ఆ ఉరిశిక్ష ఏమవుతుందంటే రద్దయిపోతుంది. అది ఎందుకంటే గవర్నర్ లో అది ఉంది, అది బైబిల్లో కూడా మనకు కనబడుతుంది. పిలాతు అదే చెప్తాడు కదా గవర్నర్. ఏంటి పిలాతు కూడా ఏమంటాడు? నిన్ను ఏంటి చంపుటకును నిన్ను విడిపించుటకు కూడా నాకు అధికారం ఉంది అంటాడు. అంటే గవర్నర్ కి అధికారం ఉంటుంది. అయితే ప్రియులారా ఆ వ్యక్తికి అది అర్థం కాలేదు. అలాగే చాలా మందికి ఏంటి దేవుని యొక్క దయ ఏమవుతలేదనంటే అర్థం కావట్లేదు. ఇంకా అపరాధములోనే, ఇంకా దోషములోనే, ఆ శాపములోనే పడి చేస్తున్నారే తప్ప దేవుని యొక్క దయని తెలుసుకొని ప్రియులారా క్షమాభిక్షని అందుకోలేకపోతున్నారు. ప్రియులారా అదే చెప్తున్నాడు దేవుడు. అందరిలో అంటున్నాడు, వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను ఆ దయగాని వాడికి అర్థమవుతే ఎవరికి వచ్చేస్తారు? నన్ను అర్థం చేసుకుంటారు. అంటే చూడండి ఆయన ఎంత క్షమించే గుణం ఉంది ఆయన. చూసారా? ఆ నినివే మహాపట్టణం, ఆ పట్టణంలో ఉన్న వారందరినీ తీసేస్తాను అన్నాడు. కానీ వారందరూ ఎవరి ఎదుట సాగిలు పడ్డారు అంటే దేవుని ఎదుట సాగిలు పడ్డారు. చూసారా? పట్టణం అంతా రక్షింపబడిపోయింది. మనం పడితే దేవుడు రక్షించడా? ఏమా అదే రీతిలో మనం సాగిలో పడితే, అదే రీతిలో మనం అర్థిస్తే మరి మన దేవుడు మన కుటుంబాలను రక్షించడా? దేవుడు ఏమైనా ఏంటి ప్రియులారా స్వార్థపరుడా? ఆయనైనా ఇచ్చేస్తాలు ఉన్నాయా? వారికి ఒకలాగా నీకులు ఒకలాగా చేసేవాడు కాదు కదా. ఏంటి మరి మనం కూడా అదే ఆలోచన కలిగి ఉందాం. అదే ఆ వచనాలు ఎత్తుకుందాం. అదిగా నా నినివే పట్టణాన్ని రక్షించే ప్రభు, నా కుటుంబం ఏ పాటిది, నా కుటుంబంలో ఎంతమంది రక్షించు ప్రభు అని మనం కూడా గోజాడితే పిల్లలు చేయడం చేసి నీకు నాకు ఆ నమ్మకం ఉంటే కంపల్సరిగా దేవుడు కార్యమును జరిగిస్తుంది. ముందు నీ నమ్మకమే ఆయనకు కావాలి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అన్నాడు. ఏంటి నమ్మాలి, పూర్తిగా నమ్ముదాం. నమ్మడం వల్ల వచ్చే నష్టం ఏముంది చెప్పండి? మనకి ఏమీ లేదు కదా. పూర్తిగా నమ్ముకుందాం, అనేకులను రక్షించుకుందాం. అది మన చేతుల్లోనే ఉంది ప్రియులారా. అయితే వారిని ఎప్పుడైతే మనం ఆ రీతిగా చేస్తామో వారి దోషాలన్నిటిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఏంటి క్షమించి వారి మీద ఏం చూపాడు? దయ వచ్చిందంటే చూడండి ఏమి క్షమించబడుతుంది? వారి పాపములను ఇంకా ఎన్నడూ జ్ఞాపకము. చూసారా? అంటే వారి పాపాలన్నీ ఏం చేయబడుతున్నాయి అంటే ఏ పాపం చేయడు వాడు. అర్థమైంది? అంటే ఎంత గొప్ప పదశాలం అని అంటే వారు రక్షించడం వల్ల అనేక పాపాలు వాడు చేయకుండా మానేస్తారు. అంతే కదా. ఇప్పుడు ఒక దొంగను పట్టుకున్నారనుకోండి, జైల్లో పెట్టారనుకోండి, కొన్ని నేరాలు ఆగిపోతాయి కదా. అదే కానీ దొంగను పట్టుకోకుండా వదిలేశారు అనుకోండి, ఇంకా అనేకమైనవి చేస్తానే ఉంటారు. అలాగే అన్నమాట మనం కూడా ఏం చేయాలని అంటే కొంతమందిని రక్షించామనుకో, వారు చేసే పాపాలన్నీ ఏం చేస్తే ఆపేస్తామా? అదే అన్నమాట.
అదే చెప్తున్నాడు ఇక్కడ ప్రభు, వారి పాపములను ఇంకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనునని ప్రభు సెలవించుచున్నాడు. అంటే మనం చేసి కూడా పోతూనే ఉంటా. ఎవరు చేసి మనం చేసి కూడా క్షమించబడుతుంది. ఎందుకంటే మనం రక్షిస్తున్నాం కదా, మనలో ఉన్నాయి కూడా ఉంటాయి కదా, అయ్యి కూడా దేవుడు ఏం చేస్తాడు, తొలగిస్తాం. చూడండి ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయో మనకి, అంటే ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి. స్వార్థ ప్రకటించటం వలన, ప్రార్థనలు చేయడం వలన, నీతి కార్యములను జరిగించటం వలన మనందరికీ కూడా ఏం కలుగుతుంది అంటే మహోపకారములే జరుగుతూ ఉంటాయి. అందుకే తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. ప్రభు కొరకు మనం ఎదురు చూడవలసిన తరుణంలో ఉన్నాం కాబట్టి అక్కడ ఏంటి చూడండి, అక్కడ ఒక మంచి పదాన్ని ఆయన ఉపయోగిస్తారు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనమందరం కూడా ఏంటి ఏ విధముగా మరి ఈ చివరి దినాలలో ఉండాలో అక్కడ చక్కగా రాయబడింది. ఏంటి తీతుకు రాసిన పత్రిక 12వ వచనం చదువుదాం. చూడండి, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. చూసారా, ఇవన్నీ విడిచిపెడితేనే మనలో ఏమొస్తుంది, ఉపదేశం అనేది ఉంటుంది అంటున్నాడు 12వ వచనంలో. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను ఏం చేద్దామంట, విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. ఎంత మంచి మాట! అంటే నూతన సంవత్సరంలోకి వెళ్తున్న మనం గాని, లేకపోతే ప్రభువుని ఎదుర్కొంటున్న మనం గాని ఏటిని విడిచిపెట్టుకోవాలంటే ఇహలోక సంబంధమైన దురాశలు గాని ప్రియులారా, వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే విసర్జించాలి. మనం విసర్జిస్తేనే కదండి ఎవరైనా రక్షించబడతారు. ఏంటి మనం ఇక్కడేమో నీతిని చెప్పుకొని బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఏంటి ఎవరేంటి రక్షించబడతారు? ఎవరు రక్షింపబడలేరు. అందుకే చెప్తున్నాడు మనము. చూసారు ఏమంటున్నాడు? ఎవరమాట? మనందరము ఏం చేద్దాం, భక్తిహీనతను. ఏముంది మనలో? మనలో ఏముందంటే భక్తిహీనత ఉందా లేదా? ఒక్కల కొలదే ఉంది, బస్తాల కొలదే ఉంది, టన్నుల కొలదే ఉంది. ఏంటి పైకి మాత్రం ఎలా ఉంటాం? భక్తి గలవారిగా కనపడుతుంది. అది చూస్తేనేమో టన్నులు 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 కనపడుతుంది. అందుకే ఏమంటున్నాడు, మనము ఏం చేద్దాం, తీసేద్దాం అంట. తీసేస్తేనే కదండి దేవుడు మన ప్రార్థన వింటాడు. తీసేస్తేనే కదండి అదటి వాడు రక్షింపబడతాడు. అది మనలో పెట్టుకొని ప్రార్థనలు చేసిన, యాచనలు చేసిన, వాక్యాలు చదివిన, లేక వాక్యాలు చెప్పిన ఏ మాత్రము ప్రయోజనము ఉండదు పిల్లారా. తర్వాత ఇహలోక సంబంధమైన, అంటే ఇహలోకంలో ఏమున్నాయి? లోకంలో ఏమున్నాయంటారా? ఆశ కాదంట, దురాశలు ఉన్నాయి. ఎంత భయంకరమైనవి! దురాశలు అంటే ఏంటంటే నీది కాని దానిని ఆశించటమే దురాశ. ఇది లోకంలో కుప్పల వల్ల ఉందంట. ఎక్కడ ఉందంట? లోకంలో ఎంత ఉందంట? అది కుప్పల వల్ల ఉంది. ఎక్కడ చూసిన ఏ ఆశలు ఉన్నాయి? దురాశలే ఉన్నాయి. ఇది ఎవరిలోకి వచ్చేస్తున్నాయి? దేవుడి పిల్లలైన మనలోనికి కుప్పలుగా మనం కూడా వచ్చేస్తుంది. అందుకే వాటిని బయటే పెట్టండి. ఎక్కడ పెట్టండి? విసర్జించండి, వాటిని తోలనాడండి, అసహించుకోండి వాటిని. అంతే తప్ప లోపలికి తేకండి. తెచ్చామనుకోండి, మన ఉపదేశం ఎవడో అంగీకరించు. మనలో నీతి లేకపోతే ఎవడు మన మాట వినరేంటి? అదే అంటున్నాడు. తర్వాత అదిగోనండి, చూసారు ఎంత మాట వెంటనే దురాశలను విసర్జించి అంటేనే శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం. ఏ ప్రదం అంట? శుభప్రదమైన
అంటే వాడబారనిది, ఏంటి మంచిది, ప్రతి ఒక్కరికి కూడా ఏంటి ఆ శుభమును అంటే మేలు చేసే నిరీక్షణలో మనం ఏం చేయబడుతున్నాం, నిలిచి ఉన్నాము. అంటే మనం పొందుకుంటున్నాం, ఎదుటి వాడికి అందిస్తున్నాం. మనం త్రాగుతున్నాం, ఎదుటి వాడికి కూడా దప్పికను తీరుస్తున్నాం. మనం తింటున్నాం, ఎదుటి వాడి ఆకలిని తీరుస్తున్నాం. ఇలాంటి నిరీక్షణతో ఉండి ఇప్పుడు ఏం చేయాలనగా అనగా చూడండి, వీటన్నిటికి అంటే వీటన్నిటిని తెలియపరిచిన ఆయన అంటున్నాడు, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండ వలనని. ఎంత మంచి మాట అంట. ఏంటి ఏమంటాడు, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఏం చూడుతున్నాం, ఎవరి కోసం? ఆ రక్షకుడు వచ్చేస్తున్నాడు. మళ్ళీ మనం ఇప్పుడు క్రిస్మస్ చేసుకున్నాం, పుట్టాడని. ఎప్పుడో పుట్టాడు, ఇంకా ఎప్పుడో పుట్టేసాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆయన ప్రత్యక్షత కొరకు ఏం చేయాలంట, ఎప్పుడు ఎదురు చూద్దాం? పైన ఉన్నాయండి అంతే కదా, అవి లోపల ఉన్నప్పుడు అయినా చూడగలమా? ఏంటి ఎప్పుడు చూస్తాం ఎదురు? అవన్నీ ఎప్పుడైతే విసర్జిస్తామో అప్పుడు మన గురంతా ఎవరి మీద ఉంటుంది, ఆయన మీద ఉంటుంది. అంటే ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అనే ఎదురు చూస్తాం. అవన్నీ మనలో ఉన్నాయనుకోండి, ఈయన మన జ్ఞాపకం ఉండడు. అదే అంటున్నాడు మంచి మాట, ఏంటి రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఏం చూడాలి? ఇప్పుడు మనం ఎదురు చూచుచు. ఏం చూడాలంటే ఎదురు. ఎవరు చూడాలంటే ఎదురు చూస్తున్నాం. ఎవరు వస్తారని? రక్షకుడు. ఏంటి ఒకనాడు వచ్చాడు, ప్రారంభములో అందరినీ రక్షించేసాడు. ఇప్పుడు కూడా ఎవరి కోసం? పరిశుద్ధులకు. అంటే ఎవరైతే లోకాన్ని విడిచిపెడుతున్నారో, ఎవరైతే పాపాలను విడిచిపెట్టుకుంటున్నారో, ఎవరైతే శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉంటున్నారో, ఎవరైతే ఆ మహాదేవుని ఆరాధన చేస్తున్నారో, పిల్లారా వారందరూ ఎవరి కోసం చూస్తారని అంటే, అదిగో నా ప్రభు వస్తున్నాడు, నా రక్షకుడు వస్తున్నాడు. అదే అంటారు కొరింథీయులు, మరణాత అంటే త్వరగా రమ్ము అని. ఒకనాడు కొరింథీలో ఉన్న వారందరూ కూడా ఆయన్ని అర్థించారు. ప్రియులారా, మరి ఈనాడు మనం కూడా ఏం చేయాలని అంటే అదే స్థితిలో ఉండాలి. కిందకు వచ్చాడు అన్నాడు, ఈ లోకములో స్వస్థ బుద్ధితో. చూసారా ఈ లోకంలో ఎలా బ్రతకాలంటారు? అమ్మ ఏ బుద్ధి? స్వస్థ బుద్ధి అంటే నీ బుద్ధి కాదు, మన బుద్ధి మంచిది కాదు. మన బుద్ధులు మంచిగా ఏమా? మన బుద్ధులు మంచివి కాదు. అప్పటికే ఎలా ఉంటాయి, ఇప్పటికే మారిపోతాం. మన బుద్ధి ఎలా ఉంటది అంటే క్షణాల్లో మారిపోతాం. అందుకే మీ బుద్ధి ఉండదు. ఏ బుద్ధి పెట్టుకోమన్నాడు? స్వస్థ బుద్ధి అంటే మంచిది. మంచి బుద్ధితో ఎవరిలో ఉందాం? ప్రభువులో మనం ఉంటే పిల్లరా అవన్నీ కూడా మనకి ఏం చేస్తాయంటే జ్ఞాపకాల్లోనికి వస్తా ఉంటాయి. లేదనుకోండి జ్ఞాపకాల్లోనికి రాకుండా పోతాయి. అందుకే అలాంటి వాటి కోసం మనం ఏం చేయాలంట? ఎదురు చూస్తూ ఉండాలి. ఇక చివరిగా మరొక వచనం చదువుకుందాం పిల్లరా. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. చివరికి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనంలో నేను వారికి దేవుడనై ఉందును. ఏంటి చూసారా? మా దేవుడి ఎలా ఉండాలనుకుంటున్నాడు ఏంటి? చక్కటి మాట ఏంటి? ఎందుకంటే మరి విసర్జించాం కదా, ఈ లోకంలో ఉన్నవన్నీ విసర్జించాం కదా. ఇప్పుడు దేవుడు మన కోసం ఏమని చెప్పుకోవాలనుకుంటున్నాడంట? నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులగును. వారు మరి ఎన్నడూ యెహోవాను గూర్చి ఏమనొందుదుము? బోధ నొందుదుము అని తమ పొరుగు వారికి గాని
తమ సహోదరులకు గాని ఉపదేశము చేయు ఏంటి చెయ్యరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇంకను ఎన్నడను జ్ఞాపకం చేసుకొనను కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. అంటే ఇంక డైరెక్ట్ గా ఎవరు బోధ చేస్తున్నారు? అర్థమైందండి మీకు? ఎందుకంటే మనం అన్ని విసర్జించాం కదా, ఇక మనం చేయక్కర్లేదు బోధ. మనలో ఆయన ఉండి అర్థమవుతుందా మీకు? తెలుసు కదా, మాట్లాడేది మీరు కాదు, మీలో ఉన్న పరిశుద్ధాత్ముడే మాట్లాడతాడని ఆనాడు శిష్యులతో చెప్తాడు. మీరు బెదరకండి, జడియకండి. ఆ రాజు దగ్గర ఉన్నప్పుడు ఏం మాట్లాడాలని తలంచకండి. ఎవరుండి మాట్లాడతారు? ఆయనే ఉండి మాట్లాడతాడు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. ఆయన మనకి ఏమై ఉండాలని ఆశపడుతున్నాడంట. 34వ వచనంలో, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. ఏంటి అంటే ఇంకా నేను ఉపదేశము అంటే మీరు చెయ్యక్కర్లేదు. ఎవరంటే ఎందుకంటే ఆయనే కదండి నీలో ఉన్నాడు. అంటే మన తత్వం పోయింది, ఆయన తత్వము వచ్చింది. దాన్నే మార్పు చెందుట, దాన్నే నవీన స్వభావం, దానిని రూపాంతరము చెందటం. అంటే ఇంకా మనలో ఉండి ఎవరు బోధ చేస్తారు? నోరు ఆయన అయిపోయింది కదా, చూపు ఆయన అయిపోయింది, అంటే నడక ఆయన అయిపోయింది. ఇంకా అన్ని ఎందుకంటే బయట చెప్పాడు కదా, నేను వారికి దేవుడునై ఉందును. చూసారా? ఇంకా ఎవరు మాట్లాడుతూ ఉంటారంటే నీలో ఉంది ఆయనే. ఆయన తెలియదు ఎలా మాట్లాడాలి. మనం మాట్లాడాం అనుకోండి రకరకాల ప్రశ్నలు వేస్తా ఉంటాం. అదే ఆయనే మాట్లాడితే ఎవడో ప్రశ్న వెయ్యలేడు. అంటే ఆ స్థాయికి మనం ఏమైపోవాలి? దేవుడికి అంకితం అయిపోవాలి. అంకితం అయిపోవాలంటే యెహోవా సంబంధమైన వాటిని అన్నిటినీ విసర్జించేస్తే ఇంకా ఆయన ఎవరిలోకి వచ్చేస్తాడు? మనలోకి వచ్చేస్తాడు. మనలోకి వచ్చేసి ఎవరిని మారుతాడు? మన ఇంట్లో వారిని, మన ఇరుగు పొరుగు వారిని, అందరినీ మన నోటి ద్వారా ఆయన మార్చాలంటే మార్చేయగలడు. కానీ ఎవరిలో ఉండి మార్చాలనుకుంటాడు? మరి ఎందుకంటే మనం ఆయన ఘనత తేవాలి కదా, మనం ఆయన పిల్లలం కదా, ఆయనకి ఆయనే ఘనత తెచ్చుకోడు కదా. మన ద్వారాగానే ఆయనకి ఏం రావాలి? ఘనత రావాలి. అర్థమవుతుందండి? ఎవరి ద్వారాగా? మన ద్వారా ఘనత రావాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారిని పంపించాడు. ఆయన ద్వారా తండ్రికి ఏమొచ్చింది? ఘనత వచ్చింది. అపోస్తలులు పంపించాడు, వారి ద్వారా ఎవరికి ఘనత రావాలి? దేవునికి ఘనత. చూసారా? ఇలాగా 1 by 1 ఒకరి తర్వాత అలాగా చివరికి ఘనత వచ్చిందంటే ఎవరికి? దేవుడికి. కానీ ఎవరిని బట్టి? ఎందుకంటే మనం ఎవరి పోలిక? ఆయన పోలిక, ఆయన స్వరూపం, ఆయన గుణ లక్షణాలు మనలోకి అన్ని వచ్చేసాయి. కాబట్టి ఆయనే బోధ చేస్తాడంట. చేసిన తర్వాత కింద ఏమన్నాడు అంటే, ఇక నేనేం చేస్తానంట, ఎవరైతే అక్కడికి వస్తున్నారో వారి దోషములను క్షమించి వారి పాపములను ఎన్నడను జ్ఞాపకం చేసుకున్న కనుక అల్పులేమి గనులేమి. చూసారు మనం చదివాం కదా ఎబ్రీ పత్రికలో ఇదే మాట అన్నమాట. అలా జనులు ఏమనుకుంటున్నారు? మేము బోధ చేయము, మేము బోధ చేస్తే ఎవడు మారుతాడు? దేవుడు కొంత తెలియనుడు ఏం చేస్తాడు? ఆడేం చెప్పగలడు? తెలిసినోడు అయితే చెప్పగలడు. అంతే కదా. మనం ఎవరు? ఎరిగిన వారం, గ్రహించిన వారం. అందుకే మనం ఏం చేస్తున్నాం? అనార్గళంగా, ధారాళంగా ఆయన గురించి ప్రకటన చేస్తున్నాం. ఎప్పుడైతే ప్రకటిస్తున్నా వారి దోషాలు, వారి పాపాలు అన్నిటినీ దేవుడు ఏం చేస్తున్నాడు? అంటే శుద్ధి చేస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు, నూతన సంవత్సరాన్ని ఇస్తున్నాడు, కొత్తగా బ్రతుకని చెప్తున్నాడు. అదే కదా ఆ వ్యభిచార మందు పట్టబడిన స్త్రీని ఏం చేశాడు? క్షమించిన తర్వాత ఏమన్నాడు? అమ్మా ఇదిగో నీకు కొత్త సంవత్సరం ఇస్తున్నాను,
నీ కొత్త జీవితాన్ని ఇస్తున్నాను, ఇంకా ఎన్నడూ పాపము చేయకు తల్లి. చూసారా, అంటే ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు, ఒక కొత్త బ్రతుకుని ఇచ్చాడు. ఆమెకి ఇచ్చే ముందు చెప్పాడు, ఇంకెన్నడూ మరలా రోతలోనికి నువ్వు వెళ్ళొద్దాను, నిన్ను శిక్షించను, కానీ ఇంకసారి చేస్తే రక్షించిన నేనే నిన్ను శిక్షిస్తాను. కాబట్టి ఇది మనం చాలా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంవత్సరంలో మనల్ని ఎన్నో సార్లు ఆయన ఏం చేశాడు? రక్షించాడు, క్షమించాడు. రక్షణ ఏంటి? కొట్టడా, తప్పు చేస్తే మరి ఆ తప్పు చేయకుండా ఈ సంవత్సరంలో చేసిన తప్పులు మళ్ళీ ఆ సంవత్సరంలో చేయకుండా ఏమా జాగ్రత్త పడదాం. క్షమించిన ఆయనే ఏంటి శిక్షించగలిగిన అధికారం కూడా ఆయన వశంలో ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ప్రభు లేఖనించిన సమయాన్ని చక్కగా పాటిస్తూ సద్వినియోగపరచుకుంటూ మనం భక్తిని పెంచుకుందాం, అనేక ఆత్మలను రక్షించుకుందాం. మన చేతుల్లోనే ఉన్నాయి. మనకే ఇచ్చేసాడు అధికారాలని. ఎవరికి ఇచ్చాడు? మనకే ఇచ్చాడు. మనం వాటిని సరిగా ఉపయోగించుకుంటే బోల్డ్ చూడగలం, బోల్డ్ మేలు ఉపకారాలు చూడగలం. దేవుడి పరిశుద్ధ మాటలు మన వేదికలో దీవించుకుందాం.